అమెరికాను వదిలేసి వెళ్ళిపోతే, స్వచ్ఛందంగా వెళ్ళిపోతే $2,500 ఎగ్జిట్ బెనిఫిట్స్ ఇస్తానని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. గత ఏడాది జనవరి 22వ తేదీ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యత చేపట్టిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికా నుంచి 22 లక్షల మందిని అక్రమంగా ఎలాంటి పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చిన వారిని ట్రంప్ ఆయా దేశాలకి పంపించాడు. మరో 42 లక్షల మంది అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించి అరాచకం సృష్టిస్తూ ఉన్నారని ట్రంప్ చెప్తూ ఉన్నారు. ఆ మెక్సికో దేశాల నుంచి, ఆఫ్రికా దేశాల నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, చివరికి పాకిస్తాన్ నుంచి కూడా టూరిస్ట్ వీసాలతో వెళ్ళి 6 నెలల కాలం టూరిస్ట్ వీసాలతో వెళ్ళి అక్కడ పాతుకుపోతూ ఉన్నారు. 5 సంవత్సరాల తర్వాత కాందిశీకులుగా మా దేశం వెళ్తే మాకు ప్రాణహాని ఉందని కోర్టులో $1,500 ఫీజు కట్టి అక్కడ గ్రీన్ కార్డు పొందుతూ ఉన్నారు ఈ మహానుభావులంతా. తాజాగా మరో 42 లక్షల మంది దేశం నుంచి పంపించడానికి ట్రంప్ ఈ ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ కనుక మీరు ఉపయోగించుకోకపోతే ఇక మిమ్మల్ని అందరినీ జైల్లో పెడతానని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ప్రభుత్వమే వాళ్ళని ఒక్కొక్కరిని పంపించడానికి $21,000 ఖర్చు చేస్తూ ఉంది. విమాన ఛార్జీలు భరించాలి, ప్రత్యేక విమానాలు పెట్టాలి. స్వచ్ఛందంగా ముందుకు వస్తే త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం సాధ్యం అవుతుందని ట్రంప్ భావిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని నగరాల్లో వీధులు, ఫుట్పాత్ల మీద కూడా వారికి టెంట్లేసి అరాచకం సృష్టిస్తూ ఉన్నారు. సంఘ విద్రోహ శక్తులుగా మారుతూ ఉన్నారు. క్రైమ్ విపరీతంగా పెరిగిపోతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో అమెరికాలో చీకటి పడితే ఆ ప్రాంతాలకు వెళ్ళడం చాలా ప్రమాదకరం. పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డ్రగ్స్, ఈ మాదక ద్రవ్యాలు వ్యాపారం ఆయా ప్రాంతాల్లో విచ్చలవిడిగా జరుగుతుంది. వలసదారుల వల్లే ఇదంతా జరుగుతూ ఉందనేది అమెరికా పౌరుల వాదన, ట్రంప్ వాదన. అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన చివరి వ్యక్తిని పంపించే వరకు మేము ఈ కార్యక్రమం చేపడుతూనే ఉంటామని చెప్పేసి గాలింపు కార్యక్రమం, ఏరివేత, అరెస్ట్ చేయడం, స్వచ్ఛందంగా వెళ్ళే వాళ్ళకి ఎగ్జిట్ బెనిఫిట్స్ ఇచ్చి పంపించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ట్రంప్ స్పష్టంగా చెప్తున్నారు. ఈ పథకానికి ఎంతమంది ముందుకు వస్తారు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.